ఆర్టీసీ జేఏసీ కార్మికులంతా కూడా ఇప్పుడు రోడ్ ఎక్కి సమ్మెకి దిగే విధంగా వచ్చే పరిస్థితికి వచ్చారని చెప్పాలి. ఇక సమ్మెకి సంబంధించి ఈ రోజు నోటీసును కూడా అందజేశారు. ఇకపోతే కనుక గతం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాళ్ళకి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ కూడా వీళ్ళంతా కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మనతో పాటు కూడా ఆర్టీసీ జేఏసీ నాయకులు ఉన్నారు, వాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మీ ఈ యొక్క నోటీస్ అనేది ఎందుకు ఇవ్వడం జరిగింది? మా ప్రధాన డిమాండ్ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ మేనిఫెస్టోలో 6 అంశాలు పెట్టారు ఆర్టీసీని రక్షిస్తామని. ఇంతవరకు 6 అంశాలు కాదు కదా, అసలు కన్నెత్తి చూడలేదు. 48 గంటల్లో మహాలక్ష్మి పథకం పెట్టి ఓట్లు వేయించుకొని ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కష్టం చేసింది మేము, ఫలితం పొంది ప్రభుత్వం. ఇవాళ మాకు 2 PRCలు బాకీ ఉన్నాయి. 17 పే స్కేలు ఏరియర్స్ రిటైర్ అయిన వాళ్ళకి రావాలా, తర్వాత సర్వీసులు ఉన్న వాళ్ళకి రావాలి. ఈ మహాలక్ష్మి పథకంతో మహిళా మనులకు ఏది లేడీ కండక్టర్లకు 16 గంటలు డ్యూటీ చేశారు, ఉద్యోగాలు పోయినాయి. తర్వాత ఉద్యోగ భద్రత లేదు, ఆర్టీసీలో ప్రజాపాలన లేదు. కేసీఆర్ యూనియన్లు లేవంటే ఇప్పటి వరకు యూనియన్లు లేకుండానే ఉన్నాయి. మరి ప్రజాపాలన వచ్చి 2.5 సంవత్సరాలు ఆర్టీసీ ఫ్రీ బస్సు పెట్టినాము, వాళ్ళ సంక్షేమ పథకాన్ని మేము పొందినాము. మరి వాళ్ళకేమైనా కష్ట సుఖాలు ఉన్నాయని కన్వెన్స్ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కదా. ముఖ్యమంత్రి పట్టించుకోరు, రవాణా శాఖ మంత్రి పట్టించుకోరు, అధికారులు పట్టించుకోరు. మా సమస్యలు తీర్చకపోతే ఇవాళ సమ్మె తప్ప మరో మార్గం లేదు. ఆర్టీసీ కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే 1932లో నిజాం సర్కారు పెడితే 1989లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కలిగిన సంస్థ ఇది. ప్రైవేటు శక్తులన్నీ డేగ కనులాగా ఈ కోడిపిల్లని ఎత్తుకపోయేటట్టు ఎత్తుకపోతున్నాయి. ఇవాళ ఫ్రీ బస్సు ఎవరికి పెట్టారు? ఆర్టీసీ బస్సులకు పెట్టారు. ఇవాళ స్టార్ బస్సులు ఎవరికి? ఓల్వో బస్సులు, సాయంత్రం తిరిగే సంపన్నులు, మినిస్టర్ల, ఎంపీల, ఎమ్మెల్యే బినామీల బస్సులలో ఎందుకు పెట్టలేదు? కొన్ని లగ్జరీ బస్సెస్ అని చెప్పేసి ఎలక్ట్రానిక్ బస్సెస్ వస్తున్నాయి, వాటి వల్ల ఎంతవరకు నష్టం జరుగుతుంది? 100% నష్టం. ఎందుకంటే ఎలక్ట్రిక్ బస్సులు అనేది ప్రైవేట్ బస్సులు దాదాపు 30 ఏళ్ల నుంచి ఎయిర్ బస్సుల కింద తీసుకున్నారు. ఆర్టీసీని నిర్వీర్యం చేయాలి కుట్ర 30 ఏళ్ల కిందనే జరిగింది. ఇప్పుడు కూడా ఎలక్ట్రిక్ బస్సులు వచ్చిందంటే ఆర్టీసీ కంప్లీట్గా నామరూపాల్లో కూడా పోతుంది. ఇవాళ మా ఆస్తులు మొత్తము వాళ్ళకు దారాదత్తం చేసి ఎలక్ట్రిక్ పాయింట్లు పెట్టించి దాదాపు 58 రూపాయలు కిలోమీటర్ ఇస్తున్నాం. అది ఓఆర్ వచ్చేది 40 రూపాయలు, 35-40 రూపాయలు వస్తాయి. 1 కిలోమీటర్కు 15 నుంచి 20 రూపాయలు నష్టం జరుగుతుంది. నష్టంతో ప్రైవేటు వాళ్ళని పెంచి పోషించాల్సిన బాధ్యత మాకెందుకు? ఆ బస్సులు మాకే ఇస్తే ఇక్కడ ఉపాధి అవకాశాలు ఈ తెలంగాణ బిడ్డలకు, మహిళలకు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ప్రజా రవాణా వస్తే మహిళలకు రక్షణ ఉంటుంది. దిశ ఎన్కౌంటర్లు జరగవు, నిర్భయ ఎన్కౌంటర్లు జరగవు. ఇవాళ ఆటోలలో ఎందుకు పోవట్లేదు? ఆడపిల్లలు బస్సులు ఎందుకు కోరుకుతున్నారు? వాళ్ళ రక్షణ కోసం. కాబట్టి మేమేమంటున్నాం, ప్రజా రవాణా వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రయోజనం ఉండదు. నిజాం సర్కార్ రాజులో ప్రజా రవాణా వేస్తుంది, ప్రజాస్వామ్యంలో ప్రజా రవాణా వ్యవస్థ ఉంటే ప్రైవేట్ పరం ఎందుకు చేస్తున్నాం మోడీ సర్కార్ అంటున్నాం. ఇవాళ మోడీ అంబానీ ఆదాయాలే కట్టబెడుతున్నాడు కదా. ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఎవరు? ఈ బినామీలే. మీరు మీడియా ద్వారా తెలియజేయమనండి. వాళ్ళు ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళకి ఎందుకు ఇస్తారు రాయితీలు? మీడియా వాళ్ళకు, ఫ్రీడమ్ ఫైటర్స్కు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కు, స్టూడెంట్స్కు, అనేక మంది మహిళలకు ఎన్నో 58 రకాల సబ్సిడీ పాసులు ఇస్తున్నాము. ఇవాళ ఫ్రీ బస్సు ఇస్తున్నాం. ఇంత ఫ్రీ పెట్టి మాకు నష్టము. మేము కట్టని ట్యాక్స్ లేదు, రోడ్ ట్యాక్స్ ఎక్కువ, ఎఫ్సీ ట్యాక్స్ ఎక్కువ, గ్రీన్ ట్యాక్స్ ఎక్కువ, ప్రైవేటు బస్సులకు తక్కువ. అవి రాత్రిపూట తిరిగి ఒక పర్మిట్ తీసుకొని 20-30 బస్సులు నడిపిస్తారు. ఆర్టీసీకి ఇవ్వడానికి నిధులు లేవన్న ప్రభుత్వం ఇప్పుడు మెట్రోను కూడా ప్రభుత్వంలోకి ఆధీనంలోకి తీసుకుంటుంది కాబట్టి దీనిపైన అసలు ఏంటి? మెట్రోను తీసుకోవడం వల్ల మెట్రోను 1000 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి మెట్రోను తీసుకుంటారు. 1000 కోట్లకు 100 కోట్లు కడితే ఇవాళ 70-80 ఏళ్ళ, దాదాపు 80 ఏళ్ళు కావస్తున్నది స్వతంత్ర భారతదేశం. కనీసం రోడ్డు సౌకర్యం లేదు, ప్రజలకు బస్సు అందుబాటులో లేదు. ఇంకా కూడా రోడ్డు లేని ఊరు ఉన్నది, బస్సు తిరగని ఊరు ఉన్నది. మరి మోడీ గారు ఏమంటారు? మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏమంటారు? ప్రతి పల్లెకు బస్సు అని మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు. ఇవాళ విద్యార్థులు కూడా ఇవాళ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఎగ్జామ్ జరుగుతుంటే ఎంతమంది ఆడబిడ్డలు కానీ పిల్లలు కానీ బస్సులు దొరకక కన్నీళ్ళు పెట్టుకొని ఓసారి యాక్సిడెంట్లు అయ్యి పిల్లలు ఎగ్జామ్ పోతూ యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ బాధ్యత ప్రభుత్వం కాదా? ఇలా ప్రజలకు మెరుగైన సేవ చేస్తామని మేమంటున్నాము. మమ్మల్ని సావగొట్టాలని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదైతే మేనిఫెస్టోలో మెన్షన్ చేసిందో హామీలు, అందులో ఒక్కటి కూడా మీకు ఇప్పటివరకు ఇవ్వడం జరగలేదు. ఈ మేనిఫెస్టోలో అమలు చేసిన అంశాలు ఒక్కటి కూడా జరగలేదు. మేము సమ్మెకి వెళ్తామంటే ఒక 5% 2017
ఐఆర్ ఉండే 16% ఉంటే 21% చేసి ఇంతవరకు ఏరియర్స్ ఇవ్వలేదు. రిటైర్ అయిన ఎంప్లాయీకి వెంటనే అదే రోజు 31 లాస్ట్ మంత్ లాస్ట్లో 30 కానీ 31 రిటైర్ అయితే ఆ రోజు ఆయనకు రావాల్సిన పిఎఫ్ గ్రాట్యుటీ అన్ని చెక్కులు పెట్టేవాళ్ళు. ఇవాళ 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయినా కానీ వాళ్ళకు రావట్లేదు. వాళ్ళ పిల్లల పెండిలు చేయలేరు. అనారోగ్య పరిస్థితిలో గుండె నొప్పి వస్తే హాస్పిటల్కి పోలేరు. హాస్పిటల్ ఫెసిలిటీ ఉండదు రిటైర్ అయిన ఎంప్లాయీకి. అనేక రకాలైన బీపీ షుగర్లతో అనారోగ్యంతో బాధపడుతూ ప్రభుత్వం మాత్రం పట్టనట్టు ఉంటుంది. అది కాబట్టి సమ్మె తప్ప ఆర్టీసీని రక్షించుకోవడమే కార్మికుల కర్తవ్యంగా భావించి సమ్మె నోటి ఇవ్వాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 55 రోజుల సమయంలో సర్వనాగ్ స్టేడియంలో ఆర్టీసీ కార్మికులకు భరోసా ఇచ్చి ఆ భరోసాను నమ్మి ఓట్లేసి గెలిపిస్తే 2.5 సంవత్సరాలు మమ్మల్ని పట్టించుకుంటలేడమ్మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. మీ ద్వారా తెలియజేస్తున్నాము, మమ్మల్ని పిలిస్తే మీ ప్రభుత్వం మనుగడలో ఉండాలంటే ఆర్టీసీ కార్మికుల సలహా సూచనలు తీసుకోమనండి. ఇలా మహాలక్ష్మి పథకం కంటే ఏ ప్రభుత్వ పథకం సక్సెస్ అయిందో చెప్పండి. ఏ పథకం సక్సెస్ అయింది? ఒక మహాలక్ష్మే కదా. మహాలక్ష్మి మీద కండక్టర్ల మీద డ్రైవర్ల మీద దాడులు పాములు వేస్తున్నారు, దంతున్నారు. ఎంత సక్సెస్ అయిన మహాలక్ష్మి పథకం వల్ల ఇటు మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు? మాకు పని భారం పెరిగింది. అంటే ఒక 60 మంది 48 50 మంది ప్రయాణించే బస్సులో 150-200 మంది ప్రయాణిస్తే టైర్లు ఊడిపోయాయి, ఎక్సల్ రాడు ఇరిగిపోయాయి, పుట్టుపోటు ఇరిగిపోయాయి, అన్నీ ఇరిగిపోయాయి. మరి ప్రయాణికులు కొట్టుకొని సచ్చి వాళ్ళ బాధలు వాళ్ళు పడతాం. ఫ్రీ బస్సు పెట్టినప్పుడు బస్సుల సంఖ్య పెంచాలి కదా, సిబ్బందిని పెంచాలి కదా, తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావాలి కదా. మళ్ళీ నిరుద్యోగులు ఉండి పల్లి బఠానీలు అని చెప్తారు కదా ముఖ్యమంత్రి గారు. అమీర్పేట సెంటరు, చిక్కడపల్లి సెంటరు, లేకపోతే దిల్సుఖ్నగర్ సెంటర్ పల్లి బఠాలు అంటారు కదా. ఆ పల్లి బఠాలకి ఎప్పుడు పని ఇస్తారండి? ఎప్పుడు ఉద్యోగ అవకాశాలు కలిగిస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? మీ ద్వారా అడుగుతున్నాము. ఇవాళ ఆర్టీసీలో నిరుద్యోగులు బీటెక్ చేసి ఎంటెక్ చేసి రకరకాల చదువులు చదివి కనీసం ఒక స్లీపర్ ఒక అటెండర్ కోలు కూడా నోచుకొని తెలంగాణ బిడ్డలను ఏమనాలి? తెలంగాణ బలిదానాలు చేసింది ఎవరు? విద్యార్థి అమరులు. ఇవాళ ఉద్యోగాలు రానిది ఎవరు? విద్యార్థి అమరులు. వాళ్ళకు ఉద్యోగాలు రావాలని మీ ప్రభుత్వం ఉండాలి కదా. ప్రజాపాలన అన్నప్పుడు ఆర్టీసీలో ప్రజాపాలన లేదు. కేసీఆర్ యూనియన్లు లేవంటే ఇప్పటికి కూడా యూనియన్లు లేవు. మేము అడిగే హక్కు కూడా లేదు. ఫైనల్గా మొత్తానికి ఈ సమ్మెన్ అనేది ఎప్పుడు తీసుకురాబోతున్నారు, ఎప్పుడు చేయబోతున్నారు? దీని ద్వారా ఎప్పటి వరకు కూడా కొనసాగే అవకాశం? మేడం, ఇప్పుడు సమ్మె అనేది ఒక ప్రాసెస్. 14 రోజుల లోపల మేనేజ్మెంటును లేబర్ కమిషనర్ గారు పిలిచి కన్సల్టేషన్ డేట్ ప్రకటించి 2-3 చర్చలు అయిన తర్వాత మేము మాకు మేనేజ్మెంట్కు మాకు ఎలాంటి ఒప్పందంలో ఎలాంటి మాకు సానుకూలంగా లేకపోతే సమ్మె పరిష్కారం కాక మా సమస్యలు పరిష్కారం కాదు, సమ్మె డేట్ డిక్లేర్ చేస్తాము. ఆర్టీసీని కాపాడుకుంటాము. ఆర్టీసీని కాపాడుకొని తెలంగాణ బిడ్డలకు సేవ చేస్తామనే మంచి సంకల్పంతో సమ్మెలోకి దిగాము. ప్రభుత్వం ఇచ్చిన హామీలనే అమలు చేయమని, వేరే కొత్త డిమాండ్స్ లేవు, కొత్త కోరికలు లేవు. వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఏవైతే డిమాండ్స్ పెట్టారో, హామీలు ఇచ్చారో వాటినే పరిష్కారం చేయమని 2.5 ఏళ్లుగా అడుగుతున్నప్పటికీ పట్టించుకోకపోవడం వలన విధులేని పరిస్థితిలో ఈరోజు సమ్మె నోటీస్ ఇవ్వాల్సిన దుస్థితి పరిస్థితి ఈ ప్రభుత్వం చేయబట్టే ఏర్పడిందని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నా. ఈరోజు దాంట్లో గొంతమ్మ కోరికలు లేవు. మీరే ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. ఆ ప్రభుత్వంలో విలీనం చేసి మాకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం రద్దు చేసిన యూనియన్లను ఇలా ప్రభుత్వం యాజమాన్యం మమ్మల్ని అందరికీ రోడ్డు మీదకి పంపించింది. సమ్మె నోటీస్ ఇవ్వాల్సినటువంటి దుస్థితి కేవలం ప్రభుత్వం యాజమాన్యం కల్పించింది. కారణం ఏంటంటే గతంలో ఆ ప్రభుత్వాలు పనిచేయలేదని చెప్పి మేము అధికారంలోకి వస్తే మీకు అన్నీ చేస్తాం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, అట్లాగే మరి ఆర్టీసీకి రావాల్సిన డ్యూలన్నీ ఇస్తాం, 3 PRCలు ఇస్తాం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇస్తాం, కొత్త బస్సులు కొని ఆధునీకరణ చేస్తామని చెప్పి యూనియన్లు ఇస్తా అన్న అటువంటి ప్రభుత్వం 2.5 సంవత్సరాలైనా మేము ఎన్ని పోరాటాలు చేసినా ఎక్కడ మాట్లాడినా మమ్మల్ని కనీసం వాకిలు దొక్కనియలేదు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మేము ఎన్ని అర్జీలు ఇచ్చినా ఎన్ని తెలంగాణ ఉద్యమాలు చేసినా పిలవలేదు. ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో అంటే ఆర్టీసీ అంధకారంలోకి పోయింది, ఆర్టీసీ ప్రైవేటీకరణకి దగ్గరలో ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వం ఏంటంటే ఒకటి రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. ఈ ప్రభుత్వం మొదటిసారి ప్రభుత్వం రాగానే మరి బడ్జెట్లో వాటా పెట్టలేదు. ఆర్టీసీ ఆధునీకరణ ఏ విధంగా అవుతుంది? బడ్జెట్ పెట్టకపోతే బడ్జెట్ 0, ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలే. మహాలక్ష్మి పథకం
పథకానికి సంబంధించి నెలకు 350 కోట్లు ఇస్తామని చెప్పి వాగ్దానం చేసిన ప్రభుత్వం ఈ రోజు వరకు మరి ఎంత డ్యూ ఉందో చెప్పాలి. మాకు తెలిసి 7,300 కోట్లు మహాలక్ష్మి పథకం డబ్బులు ఆర్టీసీకి రావాలి. మరి అవన్నీ వస్తే ఇవాళ ఇబ్బందులు ఉండవు. రిటైర్డ్ అయిన వాళ్ళు 8 ఏళ్ల నుంచి కూడా తిరుగుతూ ఉన్నారు, అటాన్ మరణాలు జరుగుతూ ఉన్నాయి, చనిపోతూ ఉన్నారు, వాళ్ళకి సెటిల్మెంట్ కాలేదు. ఇవాళ రిటైర్డ్ అయ్యే వాళ్ళకు కూడా సెటిల్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. అట్లాగే మరి ఏ విధంగా కొత్త బస్సులు కొనే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అన్నారు. ప్రజాప్రభుత్వం అయితే ఆర్టీసీ ప్రజా రవాణాకి ప్రాధాన్యత ఇస్తారా ఇవ్వరా? ప్రజా రవాణా అంటే మీకు అవసరం ఉందా లేదా? ఇవాళ ప్రపంచ దేశాలలోనే మరి రవాణాకి ప్రాధాన్యత ఉంది. ఈ ప్రభుత్వం ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకుపోతుంది అంటే కొత్త బస్సులు కొనియాల్సినటువంటి బాధ్యత ఆధునీకరణ చేస్తున్నారు. కొత్త బస్సులు మీరు కొనిచ్చినా, ఒక్క బస్ అన్న ఇచ్చినా, ఎన్ని డబ్బులు మీరు పెట్టినారు? నేను అడుగుతా ఉన్న మీడియా సాక్షిగా మీరు వైట్ పేపర్ పెట్టండి. ఇవాళ వైట్ పేపర్ పెట్టి అసలు ఆర్టీసీకి ఎంత బాకీ ఉన్నారు, ఎంత ఇవ్వాలి అనేది చెప్పండి. మీరు ఎంతో ఇబ్బందికర పరిస్థితిలో ఇవాళ మీరు అది ఇస్తే మేము ఎన్నో తన్నులు తిని దెబ్బలు తిని మా ఆడవాళ్ళంతా టిక్కెట్లు ఇయ్యరాక ఇబ్బందులు పడి మహాలక్ష్మి పథకాన్ని సక్సెస్ చేస్తే ఎనలేని కీర్తి ప్రతిష్టలు మీ ప్రభుత్వానికి వచ్చినాయి. ఇవాళ కీర్తి మీరు గతిస్తూ ఉన్నారు, మమ్మల్ని రోడ్డు మీద వేసినారు. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, గొంతమ్మ కోరికలు కోరలేదు. వెంటనే ప్రభుత్వం వాగ్దానం చేసిన అమలు చేయాలి, పిఆర్సీ ఇవ్వాలి, బకాయిలు ఇవ్వాలి. ఆర్టీసీకి ఇప్పుడు బడ్జెట్ రేపు 16వ తారీఖు నుంచి బడ్జెట్ ఉంది. 16వ తారీఖు బడ్జెట్లో దాదాపుగా మాకు ఇవ్వాల్సిన పాత డబ్బులతో సహా ఇంకా 5,000 కోట్లు పెట్టి ఆర్టీసీ పునరంకితమని చెప్పి మీరు చాటి చెప్పాలని చెప్తా ఉన్నాం. లేకపోతే సీతకన్నేసి ఇప్పటికే ఆర్టీసీ మీద ఎలక్ట్రిక్ బస్సుల పేరు మీద ఆర్టీసీ అన్యాక్రాంతం అవుతా ఉన్నది. అవి వస్తే ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది. చర్చలకు పిలవండి. ప్రజాస్వామ్యంగా ప్రజాప్రభుత్వంగా మేము వస్తానికి సిద్ధంగా ఉన్నాం. సమ్మె మా ఉద్దేశం కాదు, తప్పనిసరి పరిస్థితుల్లో ఇచ్చినాం. ఇలా సమ్మె జరిగితే బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది. కాబట్టి ఆలోచన చేసుకొని ఆర్టీసీని ప్రజలకి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రిక్వెస్ట్లు అన్ని కూడా అయిపోయినాయి. ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికుల అర్థనాదాలతోటి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఎందుకంటే చేయాల్సిన బాధ్యత ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. లేకపోతే జరిగిపోయే పరిణామాలు ఉంటాయి. ఇవాళ అసెంబ్లీ ఉంది. అవసరమైతే మేము 14 రోజుల్లో ఈరోజు సమ్మె నోటీస్ ఇచ్చినాం. 14 రోజుల్లో లేబర్ కమిషన్ కన్సల్టేషన్ కావాలి. కాకపోతే ఇక్కడ కూడా ముట్టడి చేస్తాం. ఈ ఆఫీసును కూడా ముట్టడి చేసి 14 రోజుల్లో క్లోజ్ చేసి సమ్మెకి పోయే పరిస్థితి వస్తుంది. సమ్మె కాకుండా పరిష్కారం చేయమని ముఖ్యమంత్రి గారికి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో సమ్మె తథ్యం, కార్మికులు వెనకాడేది లేదు. ఇది ఆఖరి పోరాటం, చివరి విజయం వరకు పోరాటం ఆగదు. 100% స్పందన వస్తుంది అనుకుంటున్నాం. స్పందన రాకపోతే జరగబోయే పరిణామం తప్పకుండా సమ్మె తథ్యం. అది ఏది ఏమైనా ఆర్టీసీ కార్మికులుగా రోడ్డు మీదకి వచ్చారు, రోడ్డు మీద ప్రభుత్వమే వేసింది. కాబట్టి వెనకకు పోయే పరిస్థితి ఉండదు అని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. తిరిగి ఇస్తామని చెప్పారు, ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. మేము కాదానే అడుగుతున్నాం. వెంటనే మీరు పైసా ఖర్చు లేని యూనియన్లను ఎందుకు ఇవ్వట్లేదు, ఎప్పుడు ఇస్తారు దాన్ని మీరు ప్రకటించాలని చెప్పేసి మేము అదే డిమాండ్ పెట్టాం. అదేవిధంగా 2021 వేతన సవరణ మీరే చేస్తారని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. దాన్నే మేము 30% తగ్గకుండా ఇవ్వమంటున్నాం. గవర్నమెంట్ ఉద్యోగులకు 28% వాళ్ళకి మాకు తేడా ఉంది. అతి తక్కువ జీతాలు మా కార్మికులు పొందుతూ ఉన్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చూసుకోండి, సింగరేణిలో చూసుకోండి, ప్రభుత్వ ఉద్యోగులు చూసుకోండి, అందరికంటే అతి తక్కువ జీతాలు పొందుతున్నది ఆర్టీసీ కార్మికులే. మరి కాబట్టి ఈ ఆర్టీసీ కార్మికులకు కూడా మరి మేము కూడా అందరితో సమానంగా మీరు చూస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. కాబట్టి అదే డిమాండ్ పెట్టాం. ఆర్టీసీ విస్తరిస్తారన్నారు, అభివృద్ధి చేస్తున్నారు. కానీ అభివృద్ధి విస్తరించడం మాట దేవుడెరుగు. ఉన్న ఆర్టీసీని ఖతం చేయడానికే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకునే విధంగా ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి ఈరోజు రోజుకొక డిపో మూత వేస్తున్నారు. రోజుకొక డిపో నుంచి మా కార్మికులను బయటికి ఇంటి వేస్తున్నారు. ఇది మీకు మంచిది కాదు, ఇది మీకు క్షేమం కాదు. మా కార్మికులను ఏడ్పించి, మా కార్మికులను కోసపెట్టి, మా కార్మికులను హింస పెడితే దీనికి ప్రతిఫలము మీరు ప్రభుత్వాలు మూట కట్టుకోవాల్సి వస్తుంది, తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి జేసీగా మేము మిమ్మల్ని అడుగుతూ కోరుకుంటూ దయచేసి ఆ పరిస్థితి మీకు రావద్దు. మేము కోరుకున్న ప్రభుత్వం ప్రజాపాలన మేము కావాలనుకున్నాం. మమ్మల్ని మీరు దూరం చేసుకుంటే అది మీకే నష్టం తప్ప మరి మాకేదో నష్టం జరిగింది. ఆ నష్టాన్ని భరించడానికి ఏదో విధంగా మేము తిప్పల పడతాం. కాబట్టి మీరు మమ్మల్ని దూరం చేసుకోకుండా మేము మరి మా రవాణా శాఖ మంత్రి గారు, మా కుటుంబ సభ్యులు, మీరంతా మా కుటుంబ సభ్యులు, మరి మా కుటుంబ సభ్యులు అని చెప్తున్నటువంటి మంత్రి గారు మరి ఇప్పటివరకు మీ కుటుంబ సభ్యులను మీ ఇంటికి ఎందుకు పిలవలేదు, మాతో ఎందుకు మాట్లాడతలేరు, మరి ముఖ్యమంత్రి గారికి ఎందుకు తీరికలేదు మా సమస్యల మీద సమీక్ష చేయడానికి? ఇంత పెద్ద
ఇంత పెద్ద కార్యక్రమం చేస్తుంటే ప్రభుత్వం సీఎం గారు వెంటనే స్పందించాలి. ఈ సమ్మెకు పోకుండా మమ్మల్ని నివారించే చర్యలు చేపట్టాలి. ఒకవేళ మేము సమ్మెకు పోయినట్టయితే అది మీ ప్రభుత్వమే మమ్మల్ని సమ్మె చేస్తున్నట్టుగా భావిస్తాల్సి వస్తుంది చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీద ధన్యవాదాలు చేస్తూ ఈదురు వెంకన్న సడ్లైన డెడ్ లైన్ అనేది 15 రోజుల టైం ఉంటుంది. 14 రోజుల టైం తర్వాత ఎప్పుడన్నది మేము డేట్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. 42 డేస్ లోపల మాకు పీరియడ్ ఉంటుంది. ఆ 42 రోజుల లోపల ఏదో ఒక రోజును మేము ఎన్నుకొని ఆ రోజున మేము సమ్మె డేట్ ప్రకటిస్తాం. అది వేరే రోజున దాని కార్యక్రమం ప్రకటిస్తాం. ఈదురు వెంకన్న జేఏసీ చైర్మన్.